హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం నమ్మకం గురించి తెలుసుకుందాం. నమ్మకం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఎలా అంటే వాళ్ళ పిల్లలు ఏం చేసినా, తప్పు చేసినా, వాళ్ళు తప్పు అని తెలిసినా నా పిల్లలు అలాంటి తప్పు చేయరు, నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, నేను అలా పెంచలేదు. అక్కడ నీ పెంపకం గురించి ఎవరు అడగలేదు, నువ్వు ఎలా పెంచావని వాళ్ళకి అవసరం లేదు. నీ కొడుకు తప్పు చేశాడు అన్నప్పుడు వాళ్ళు నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లలు చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువ. మీ నమ్మకమే మీ పిల్లల్ని చెడగొడుతుంది. ఇదొక్కటి దయచేసి అలాంటి పేరెంట్స్ ఉంటే ఆలోచించండి కొంచెం ఒకసారి. మన పిల్లలకి తప్పు ఒప్పు కరెక్ట్గా చెప్పి పెంచితేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు లైఫ్ లీడ్ చేయగలుగుతారు. లేకపోతే మీ కొంగు పట్టుకొని తిరగాల్సిందే, వాళ్ళకంటే ఒక ఫ్యూచర్ ఉండదు. మీరు కావాలంటే మీరు ఆలోచించుకోండి, అలాంటి ఇళ్లలో కూడా మీరు చూడవచ్చు కావాలంటే. సెకండ్ వన్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఏ తప్పు చేయకపోయినా ఒకవేళ ఇలాంటి తప్పు జరిగిందంట అని ఆ పేరెంట్ తండ్రి చెవులో పడితే మావాడైనా చేసింది, నేను అనుకున్నా చేసుంటే మావాడే చేసుంటాడు ఖచ్చితంగా. వాళ్ళ అమ్మ అలా పెంచింది, వాడికి ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళ అమ్మ ప్రేమ ఇలాంటి సోది చెప్తారండి కొంతమంది. అయితే నిజాలు కూడా తెలుసుకోరు. కానీ ఆ తండ్రికి ప్రేమ లేదా అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. దాన్ని బయటికి చూపిస్తే కొడుకు ఎక్కడ చెడిపోతాడో అని భయపడి దాన్ని లోపల ఉంచుకొని ఇలాంటి బ్లేమ్స్ వేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. దీని బదులు మీరు డైరెక్ట్గా వాడిని ఎదురుగా కూర్చోబెట్టుకొని మాట్లాడచ్చు. ఆ మనసు ఎంత బాధపడుతుంది ఇవన్నీ విన్నాక. ఏంట్రా ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇలా విసిగిస్తున్నారని బాధపడుతున్నారు ఈయన అనుకోరా వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. థర్డ్ వన్ వచ్చి మొన్న నేను ఒక చిన్న స్టోరీ విన్నాను. 10th క్లాస్ అబ్బాయి పాపం కాపీ కొట్టకపోయినా కొట్టాడని ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకొని వచ్చి కొట్టారు, 4 ఏట్లు వేసారంట. కానీ ఆ అబ్బాయికి తెలుసు నేను కాపీ కొట్టలేదని. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ నన్ను కాపీ కొట్టారని చెప్పేసి పేపర్ లాక్కొని నన్ను ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్లారమ్మా అట్లా అని. వాళ్ళ అమ్మ ఒకటే మాట్లాడింది, నా కొడుకు కాపీ కొట్టాడు, నాకు తెలుసు నాన్న, నువ్వేం బాధపడద్దు. కొట్టలేదు కాబట్టి ఆమె నమ్మింది.